హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ చేశాననమాట. ఇది ఎలా చేశానో ఈజీగా అండ్ తొందరగా అయిపోయేలా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్రౌన్ రైస్కి ఇలా కొంచెం థిక్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎలా చేయాలో చూడండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర కొద్దిగా, ఆవాలు, కరివేపాకు, ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పొడుగా కట్ చేసి ముక్కలు వేశాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, అది వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. సో ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ తిరిగేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 2 టమాటోస్, మీడియం సైజ్ టమాటోలు 2 వేసి చిన్నగా కట్ చేశాను అనమాట. కట్ చేసిన ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన లేకుండా టమాటో మొత్తం బాగా ఫ్రై అయిపోయేలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో టూ స్పూన్స్ ధనియాల పొడి, 3 స్పూన్స్ మిరప్పొడి వేసుకోవాలి. మీ కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు. ఆ తర్వాత చిక్కుడుకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను కుక్కర్లో 1 విజిల్ పెట్టేశాను అనమాట. తొందరగా ఉడికిపోతుందని ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాను. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం పట్టడానికని దీంట్లో వేసి కాసేపు ఫ్రై చేస్తున్నాను అనమాట. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కర్రీ చేస్తున్నాం కదా, రైస్లోకి బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా చూసుకొని వేసుకోండి. ఉప్పు టేస్ట్ చూసుకొని, ఆల్రెడీ మనం కాయ ఉడికించేటప్పుడు వేసుకున్నాం, ఆ తర్వాత ఆనియన్స్ వేయించేటప్పుడు వేసుకున్నాం, ఆ తర్వాత చూసుకొని వేసుకోండి. అంతా వేసుకొని ఒకసారి కలబెట్టేసి ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. వాటర్ అంతా కొంచెం ఇంకిపోతుంది, కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట. ఆ తర్వాత మామూలుగా అయితే పల్లీల పొడి వేస్తాము, కానీ నేను చెప్పాను కదా, పల్లీల పొడి బదులు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏమంటారు, అవిసె గింజలు పొడి చేసి నేను డబ్బాలో వేసి పెట్టుకున్నాను. సో ఇలాంటి కూరలకి వాటికి నేను లాస్ట్లో 2 స్పూన్స్ వేసుకుంటాను అనమాట. అప్పుడు కూర థిక్నెస్ వస్తుంది కర్రీ. ఆ తర్వాత మనకి హెల్త్కి మంచిది కాబట్టి నేను ఈ సీడ్స్ వాడుతున్నాను. అవిసె గింజల పొడి వేసుకున్నాను అనమాట. అది బాగా ఒక 1 మినిట్ వేయించి ఆ వేడికి ఇది అయిపోతుంది. అప్పుడు కర్రీ కొంచెం థిక్నెస్ వస్తుంది. చూసారుగా థిక్గా వచ్చింది. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. మేమైతే బ్రౌన్ రైస్ తింటాం. బ్రౌన్ రైస్కి ఇట్లా థిక్నెస్గా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. ఈ వీడియోనైతే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.